జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్టలో మెట్పల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. కాలనీలోని ఇళ్లలో సోదాలు నిర్వహించి సరైన పత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలతో పాటు 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీ ప్రజలతో పాటు వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహన యజమానులు సరైన ధృవపత్రాలను చూపించి తమ వాహనాలను తీసుకువెళ్లాలని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా మన కోరుట్ల పట్టణము మన మొత్తం మెట్పల్లి సబ్ డివిజన్ మంచి కోసం చేస్తున్నాం. ఎటువంటి అంటే ఇప్పుడు మనకు రకరకాల దొంగతనాలు లేకపోతే ఇప్పుడు మనం చాలా విలేజ్లలో చాలా ఊళ్ళలో చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు అంటే 10th ఇంటర్మీడియట్ పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు. వాళ్ళు దొంగతనాలకు లేకపోతే పేగంట లాంటి వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వాటిని నివారించడానికి మేము ఏం చేస్తున్నామంటే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే ప్రతి పట్టణంలో ఏదైనా ఒక బస్సును తీసుకొని బస్సులో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను కానీ ఇళ్లను కానీ సెట్ చేస్తాము. అదేవిధంగా ఏదైనా వెహికల్స్ కానీ ఇంకేదైనా కాంట్రాబ్యాండ్ అంటే మనం నిషేధిత వస్తువులు ఉంటారు. కాంట్రాబ్యాండ్స్ అంటే నిషేధిత వస్తువులు ఏమిటో మేము వాటిని సీజ్ చేస్తాం. సీజ్ చేసి అది ఆ సంబంధిత వ్యక్తులను కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అలవేపుతాలందరికీ మేము చెప్పేది ఏంటంటే మీరు మీ బస్సులో మీ చుట్టుపక్కల మీరు ఉంటారు కదా, మీ ఇంటి ఇటుపక్కలు అటుపక్కల కొత్త వ్యక్తులు వస్తే అనుమానాస్పదంగా ఉంటే మీకు అర్థమైపోతుంది. మీరు రోజు అర్థమవుతుంది కదా, రోజు పని చేసుకుంటాడు ఏం చేస్తాడు, పొద్దున పని పోతాడు, సాయంత్రం వస్తాడు, తింటాడు, పడుకుంటాడు. అనుమానం ఉన్నాడు ఏముంటాడు, డౌట్ గా ఉంటుంటాడు, మధ్యాహ్నం పోతుంటాడు, సాయంత్రం వస్తుంటాడు. వాడు ఏం పని చేయడు కానీ వానికి మంచి బండి ఉంటుంది, మంచి బట్టలు వేసుకుంటాడు, విపరీతంగా తాగుతుంటాడు, ఖర్చు పెడుతుంటాడు. అర్థమైందా? అటువంటి ఎవరైనా అనుమానాస్పదంగా మీకు కనబడితే డెఫినెట్ గా మా దృష్టికి తీసుకురాదు. మా దృష్టికి వెళ్ళి తీసుకొస్తారు. మీరు ఎస్ఐ గారికి చెప్పొచ్చు, సిఏ గారికి చెప్పొచ్చు, మీ ఫోన్ నెంబర్ ఉంటాయి మీకు అవైలబుల్ ఉంటాయి. సిఏ గారికి చెప్పొచ్చు, ఎస్ఐ గారికి చెప్పొచ్చు, నాకు చెప్పొచ్చు, లేకపోతే